అందరికి వందనాలండి. బైబిల్లో మనం ఈరోజు ఆదికాండము 24వ అధ్యాయం గురించి ఆరాధన చేసి మన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 24వ అధ్యాయము బైబిల్లో ఏర్పాటు చేసినటువంటి దేవుని ఏర్పాటు చేసిన ఒక స్త్రీ గురించి ఉందన్నమాట. ఎవరామె? రిబ్కా అన్నమాట. మనం ఈరోజు రిబ్కా గురించి ధ్యానం చేసుకుందాం అండి. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్యను వెతకడానికి ఆ సేవకుని పంపిస్తారనమాట. ఆ సేవకుని పంపించినప్పుడు అతను దారి మధ్యలోనే చెక్ చేసుకుంటాడు అనమాట. అంటే ఈమెకి గుణగణాల గురించి ముందుగానే ఆలోచించుకుంటూ అతను వెళ్ళిపోతాడు అనమాట. ఆదికాండం 24వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చూద్దామండి. ఆ చిన్నది నీకు చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చూడలేదు. ఆమె బావిలో దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని తిరిగి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనడానికి పంపించి, ఈ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగింది. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన చేతి తీసుకొని కదా. అబ్రహాం సేవకుడు బావి దగ్గరకు వచ్చి అతను ప్రార్థన చేస్తాడు అనమాట. నీళ్లు తాగుతావని అడిగితే నీ ఒంటిలకు కూడా నేను చేతి పోస్తానని చెప్పుద్ది అనమాట అక్కడ కదా. ఆమె అటువంటి వైఫ్ కావాలని ఇస్సాకు కోరుకుంటున్నాడు అనమాట. అక్కడ రిబ్కా వచ్చింది, అతనికి నీళ్ళు ఇచ్చింది తాగటానికి, తిరిగి ఒంటెలకు కూడా చేతి పోసింది అనమాట. ఎన్ని వంటలు చేతి పోసింది? ఎన్ని వంటలు వస్తున్నాయి అక్కడి నుంచి? 10 వంటలు వస్తున్నాయి. 10 వంటలు వస్తున్నాయి. రిబ్కా చేతి పోస్తుంది అనమాట. అంటే 10 వంటలకు నీళ్లు చేదిపోయాలి. దేంట్లో నుంచి? బావిలో నుంచి. ఒక వంట ఎన్ని నీళ్ళు తాగుద్ది? ఒక వంట ఎన్ని నీళ్ళు తాగుద్ది? మ్యాక్సిమం ఒక వంట 1000 లీటర్లు తాగుతుంది. వన్ టైం 1000 లీటర్ 1000 లీటర్లు తాగుతుంది ఒక వంట. ఎన్ని వంటలు చేదిపోసింది? 10 వంటలు చేదిపోసింది నీళ్ళు. ఎందుకు అంత బలం ఉంది ఆమెకు తెలుసా? ఇజ్రాయేల్ స్త్రీలు బలమైన వాళ్ళు. కానా స్త్రీలాగా విగ్రహారాధికులు కాదు వాళ్ళు. అన్ని జనుల్లాగా వేరే పనులు చేసే స్త్రీ కదా. కాబట్టి ఆ స్త్రీ అతను తాగటానికి ఇచ్చిన తర్వాత 10 వంటలకి నీళ్లు పోయగలిగే కెపాసిటీ ఆమెకుంది. మనం ఇంట్లో నుంచి మెట్లెక్కి మన రూమ్ బింది మోసుకొస్తాం, మోసుకురాలేం కదా. ఏది మొయమన్నా మనం ఆటో మాట్లాడుకొని వెళ్తాం, లేదా ఇంకా కారు ఉంటే కారులో దిక్కిలు వేసుకొని మొత్తం వెయిట్ వేసుకొని వెళ్ళిపోతాం. రిబ్కా మాత్రం బావిలో నుంచి 10 వంటలకి నీళ్లు చేదిపోయగలిగే కెపాసిటీ ఉంది. ఎంత బలమైన స్త్రీయో చూడండి ఆమె కదా. అంటే దేవుని కార్యాలకి ఎన్నుకోబడబోయే స్త్రీ ఎలా ఉంది? బలవంతురాలుగా ఉంది. బలహీనరాలుగా అస్సలు లేదన్నమాట. అంటే ఎంత బలవంతురాలు దేవుడు ఇస్సాకు కోసం ఏర్పాటు చేయబడబోతున్నాడో తన అబ్రహాము అయిన దాసుడి ద్వారా చూస్తున్నాడు అన్నమాట. ఇంత బలమైన స్త్రీని తీసుకుపోతున్నాడు నా యజమానుడి కుమారుడి కానీ అతను చాలా ఇష్టం, చాలా హ్యాపీ పడిపోతాడు అన్నమాట. చూడండి అంత బలమైన స్త్రీ ఉంది కాబట్టి ఉంది. అంటే సంఘంలో అయినా సరే మనం అంత బలవంతులుగా ఉంటేనే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంటే సోమరిపోతులుగా ఉంటే మాత్రం దేవుడు ఆశీర్వాదం అనేది రాదనమాట. మనం పని చేసుకుంటూనే వెళ్తేనే మనకు దారి మధ్యలోనే అతనికి కార్యం చూపించిన దేవుడు. అటువంటి కార్యాలు మన మధ్యలో చూపించాలంటే మనం చేయాల్సింది కూడా సంఘంలో ఏ పనైనా చేస్తున్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు అనేది ముందుకెళ్తున్నాం. అటువంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో రిబ్కా ఉందన్నమాట. అంతేగానా రిబ్కా ఏం చేస్తుందో చూడండి. ఇంకొక వచనం చూద్దాం అక్కడి నుంచి. ఎప్పుడైనా మనకు కష్టపడే వాళ్ళని చూస్తేనే దేవుడు ఇష్టపడతాడు కదా. అటువంటి స్త్రీ ఉంది కదా. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న లాస్ట్ వీక్ అంత ముందు వారాల్లో సామెతల్లో ఒక అధ్యాయం గురించి మనం ధ్యానం చేసాం, గుర్తుంది కదా. గుణవతి అయిన స్త్రీ గురించి కదా. ఆ గుణవతి అయిన స్త్రీకున్న లక్షణాలన్నీ రిబ్కా గురించే ఉన్నాయి అన్నమాట. అది అంతటి బలమైన స్త్రీ అన్నమాట రిబ్కా అన్నమాట.
ఇంకొకటి చూద్దామండి. అది అదే దాంట్లో ఆదికాండం 24వ అధ్యాయంలో 57, 58 వచనాలు చూడండి. మనిషితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనని. అంతేనా? కాబట్టి వారు కాబట్టి వారు అతనిని సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు చదవండి. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకోదురు గాక అని ఆవిడకి. ఓకే. ఇప్పుడు రిబ్కాని అడిగారు వాళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమని అడిగారు? అమ్మా నువ్వు ఈయనతో వెళ్తావా అని అడిగారు అనమాట. అడిగితే ఏమంది? నేను వెళ్తానంది, వెళ్ళనని అనలేదు కదా. అక్కడి నుంచి ఆమె ఎంత దూరం వెళ్ళాలా? ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి ఎంత దూరం ఉంది అనుకుంటున్నారు? 800 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాలి ఆ ఒంటి మీద. 800 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి సిద్ధపడుతుంది. అంటే ఇక మళ్ళీ తిరిగి తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఆమెకు లేదు, ఇక అవకాశం లేదు. ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏమని దీవించారు? నీకు వేల వేలకు తల్లి అవుదుగాక, నీ సంతతి వారు పగవారిని కూడా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను కూడా అన్ని ఆ గవిని అంటే ఆ ఊళ్ళని వాళ్ళ సంపదలు మొత్తాన్ని తీసుకుంటారు. అంటే నువ్వు ఇంత మంచి సంతానాన్ని కానీ అభివృద్ధి పరచమని ఆ తల్లిదండ్రులు దీవిస్తున్నారు అనమాట కదా. అంటే దేవుని చిత్తం ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మనకి వెళ్ళిపోవటానికి దేవుడు చెప్పంగానే ఆమె ఏమి అబ్జెక్షన్ చేయలేదన్నమాట. అబ్జెక్షన్ చేయకుండా వెళ్ళిపోవడానికే నిర్ణయించుకుంది కదా. అంటే దేవుడు అక్కడ చూపిస్తూనే ఉన్నాడు. మనకి హెబ్రీ పత్రిక 11:8 కూడా చూడండి, అక్కడ ఏమని ఉందో ఒకసారి. అబ్రహాం ఏం చేశాడు చూడండి అక్కడ. హెబ్రీ పత్రిక 11:8 చూడండి. తాను స్వాస్థ్యముగా పొందదగిన ప్రదేశములకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అంతే కదా. ఇప్పుడు రిబ్కా కూడా ఇస్సాకుని మ్యారేజ్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నా అంటే అక్కడ ఇస్సాకు ఎలా ఉంటాడో ఈమెకు తెలియదు. తెలుసా? తెలియదు. తల్లిదండ్రులు అడిగారు, ఒప్పుకుంది, ఆమె ప్రయాణమే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె ప్రయాణం మొత్తం ఎంత దూరం ఉంది? 800 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇక తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు చూసే అది అవకాశం లేదనమాట. ఆమె వెళ్తూ ఉంది. అంటే అబ్రహాం ఎలాగైతే తన ప్రదేశాన్ని విడిచి వచ్చి ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో సేమ్ ఈమె కూడా వెళ్తుందనమాట. అబ్రహాం యొక్క కుమారుడి కోసం ఈమె బయలుదేరింది అనమాట. అంటే ఆ వంశాన్ని అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నమాట. ఈమెలో ఉండే మరొక లక్షణం చూడండి, అక్కడే ఉంది. ఆదికాండం 25వ అధ్యాయము 21, 23 చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళను. యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేది. ఓకే. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇక రిబ్కా వచ్చేసింది, ఇస్సాకుతో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈమెకి పిల్లలు లేరు. అవును కదా. పిల్లలు లేకపోతే ఏమని అడిగాడు దేవుడు? ఏమన్నాడు? ఇస్సాకు దగ్గరికి వెళ్తే పోయి ఇస్సాకు పోయి ప్రార్థన చేస్తాడు. భార్యకి పిల్లలు లేకపోతే ఎవరు ప్రార్థన చేయమన్నాడు? భర్త వెళ్ళి ప్రార్థన చేయాలి కదా. భర్తే కాదు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తేనే సంతతి ఉంటుంది కదా. ఆ టైంలో వెళ్ళి ఇద్దరు వేడుకుంటే ఆమెకి ఏమంది? సంతానాన్ని అనుగ్రహించాడు. ఏం జరగబోతుందో కూడా ప్రవచనం ఇచ్చాడు అనమాట. అది కానీ మనకి సమస్య అయితే మనం యాడికి పోతాం? అత్తగారింటికి వెళ్తాం, గొడవలు పెట్టేసుకొని వస్తాం కదా. లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. మన సంతానం కలపకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. జ్యోతిష్కుల దగ్గర పోయి చూపించుకుంటాం, మా వాళ్ళు పిల్లలు పుడతారా లేదా అని. అంతే కదా. ఎవరికైనా
సంతానం లేకపోతే మనం చేసే పని ఇదే ఫస్ట్. హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, దాని చుట్టూ తిరుగుతాం కానీ ఫస్ట్ ప్రార్థన ఎవరు చేయమంటున్నారు? భర్త దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి భార్య గురించి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న వారికి ఏమైంది? ఒక జనము కాదు 2 జనాంగాలను ఇచ్చాడన్నమాట దేవుడు కదా. అంతటి ప్రార్థన భార్యాభర్త ఇద్దరిలో ఉందన్నమాట అది. ఇంతటి ప్రార్థనా పరులారు ఎవరయ్యా అంటే రిబ్కా, ఇస్సాకు. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టే ఆశీర్వదించబడుతుంది అన్నమాట అది కదా. ఇప్పుడు ఒక చిన్న చెప్తాను న్యూస్ వినండి. మాకు మ్యారేజ్ అయ్యి మాకు 2013లో అయితే మాకు అప్పటి నుంచి 2007 దాకా 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరన్నమాట. పిల్లలు లేకపోతే నేను పనిచేసే కంపెనీలో మా వాళ్ళు ఎప్పుడు అడుగుతుండేవాడు, మీ పిల్లలు ఎక్కడున్నారని నన్ను అడిగితే నేను చెప్పిన, నేను నిజామాబాద్లో పనిచేస్తుంటే మా పిల్లలు మా అమ్మ దగ్గర ఉన్నారు, గుంటూరులో స్కూల్లో చదువుతున్నారు, అక్కడ థర్డ్ క్లాస్ అని చెప్పేవాడిని. మా అమ్మాయి థర్డ్ క్లాస్, ఒకటే కూతురు అని చెప్పేవాడిని. అంతే చెప్పేవాడిని, ఎవరు అడిగినా అంతే చెప్పేవాడిని. పెళ్ళైన 2 ఇయర్స్కి తిరిగి వాళ్ళు అడిగినప్పుడల్లా, ఎవరు అడిగినా మా అమ్మాయి ఆడుంది, ఆడ చదువుకుంటుంది, ఎప్పుడన్నా తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను. ఈలోపు మా వైఫ్ సతీష్ కుమార్ తెలుసు కదా, కల్వరి టెంపుల్, ఆ టీవీ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేసేది. మా వైఫ్ ప్రతి సండే వెళ్ళేది అక్కడికి. రెండోది గుత్తి, అనంతపురం జిల్లా తెలుసు కదా, అక్కడ బైబిల్ మిషన్ ఉంది, అక్కడికి ప్రతి వారము వెళ్ళేది అక్కడికి. మళ్ళా అట్లాగే ప్రతి సండే 6 వారాలని 5 వారాలు 4 వారాలు మొక్కుకొని పొద్దున్నే 4 గంటలకు వెళ్ళేది. బస్ స్టాండ్కి వెళ్ళగానే వాడు డ్రైవర్ ఎదురు చూసేవాడు, ప్రతి ఆదివారం వస్తుంది నిజామాబాద్ నుంచి హైదరాబాదు, కరెక్ట్ కల్వరి టెంపుల్ కాడ పొద్దున 5కి 7కి దిగుతుంది, రాత్రి 4కి ఫస్ట్ బస్ ఎక్కుద్దాం నిజామాబాద్. ఎక్కి అక్కడ దిగుతుంది. ఎందుకంటే అట్లా మొక్కుంటుంది. మనం డ్యూటీలకు వెళ్తా ఉన్నాం. నేను ఏ రోజు ఆమె చర్చికి పోలే, అప్పుడు మనకు అంత అవగాహన కూడా లేకుండా పోయింది. ఆమె అంత మొక్కుతా ఉంది. మా బావ ఆయన ప్రేయర్ చేస్తా ఉన్నాడు, ఆయన మొక్కుకున్నాడు, వైఫ్ అని తిరిగింది, అన్నీ అయిపోయినాయి లాస్ట్కి. ఇక ఏమైంది, ఇక ఇట్లా కాదని చెప్పి ఇంగ్లీష్ మందులు పనిచేయట్లేదని చెప్పి హోమియోపతికి వెళ్ళారు అందరు. హోమియోపతికి వెళ్తే హోమియోపతి మందులు కూడా బాడీ హీట్కి మొత్తం పొక్కులు వచ్చేసి అన్నం తినలేకపోయింది. ఎందుకంటే ఇక లేదు, ఇక నెక్స్ట్ ఏం చేయాలా అని చెప్పి ఇక మెడికల్కి వెళ్ళి అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అన్నీ జరుగుతూ ఉంటే చివరికి మనీ చూసుకోండి, డాక్టర్ చెప్పింది ఏంటంటే మనీ చూసుకోండి, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పోదామని ప్రిపేర్ చేసాను అన్నమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఎంత అంటే 1.5 lakh అని అప్పుడు చెప్పారు. సరే అని చెప్పి అన్ని చిట్టీలు వేసి, మన తెలంగాణలో తెలుసు కదా, చిట్టీలు వేసి 1.5 లక్షలు రెడీ చేసుకొని అన్నీ పెట్టేసుకున్నారు. అప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ నడుస్తుంది, వచ్చింది ఒకరోజు. ఇక 2 days తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఈలోపే అన్ని రిజల్ట్ అన్ని హాస్పిటల్ తిరిగి ఇంకా పుట్టరు అని చెప్పారు. ఎందుకు పుట్టరు అంటే మీ వైఫ్కి గర్భసంచి నుంచి వెళ్ళే ఫెలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయినాయి, అసలు ఓపెన్ కావయి, ఆపరేషన్ చేసిన ఓపెనే కావని చెప్పారు. ఓపెన్గా కాబట్టి పుట్టరు, కాబట్టి మీరు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోయినా ఒకే ఒకటి చెప్పారు అనమాట. చెప్తే నేను అన్నాను వైఫ్ వెళ్దామా అంటే పోదామంది. ఎందుకే పోవాలా, మీ అన్న చర్చిలో పనిచేస్తాడు, మీ అత్త అందరు పనిచేస్తారు, మరి వాళ్ళందరూ అర్పించుకున్నారు సంతానం లేకపోయినా, మనకెందుకు ఇవ్వడే దేవుడు అని. ఇప్పటికే 6 సంవత్సరాలు తిరిగాం, తిరగని గుడి లేదు, తిరగని లేదు. సరే అని చెప్పి ఇద్దరం వాటికి అట్లా కూర్చున్నాం. నెక్స్ట్ డే ఇక 2 daysలో ఇంక ఆపరేషన్ సిద్ధం కావడానికి వెళ్ళిపోతున్నాం. ఆమెకు మార్నింగ్ నుంచి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. వామిటింగ్ స్టార్ట్ అయితే ఏంటా అని చెప్పి నేను వెంటనే టెస్ట్కి తీసుకెళ్ళిపోతే, మేమే టెస్ట్ కిట్ చెక్ చేసుకుంటే 2 lines ప్రెగ్నెంట్. నమ్మలేదు అసలు, ఇద్దరం ఆడ పడేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమి రిపోర్ట్ టెస్ట్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు ప్రెగ్నెంట్ అని చెప్పారు. అప్పటికే నమ్మలేదు. మళ్ళీ అమ్మని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేపిస్తే అప్పుడు చెప్పిన డాక్టరు 3rd month అని. నేను అన్న మీరు రోజు చూస్తున్నారు కదంటే, నాకు తెలియదు ఇది ఎట్లా జరిగిందో, ఇది 3వ నెల అన్నారు. లేదు ఇది కరెక్ట్ కాదు, మీరేమో రాంగ్ గడ్డలేమో ఉన్నాయి. లేదమ్మా 3వ నెల అన్నారు. సరే మీ హాస్పిటల్ క్లోజ్ అని చెప్పి వదిలేసి డాక్టర్ని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. అది ఫేమస్ అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హాస్పిటల్ డాక్టర్స్. వాళ్ళిద్దరు టెస్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి ఆమె తీసుకెళ్ళి లోపలికి స్కాన్ చేస్తే మీ వైఫ్ 3rd month అని చెప్పారు. మేము ఇద్దరు అసలు కళ్ళమ్మటి, ఆమె కనపట్లేదు, నేనేం కనపట్లేదు, కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి అనమాట ఆ టైం. ఇక ఇంటికి వచ్చి మా అత్త, ఆ డాక్టర్ ఒకటే చెప్పింది, మీరు ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి.
ఫస్ట్ ఎవ్వరికి చెప్పొద్దు, మీ వైపు డెలివరీ అయిన దాకా ఎవ్వరి కంటికి కూడా కనిపించదని చెప్పి. సరే అని చెప్పి నేను ఇంటికి తీసుకెళ్ళా. మా వైఫ్ని మొత్తం నేనే చూసుకోవడం పెట్టి మా అత్త ఫోన్ చేస్తే, మా అత్త వచ్చింది, మా అమ్మ ఇద్దరు వచ్చి నిజమేనా అని అన్నారు. ఎందుకంటే వాళ్ళగా తిరిగి వాళ్ళ అమ్మడి తిరిగి ఆమె కూడా యాస్ట్కి వచ్చింది. అన్నీ అయిపోయినా ఇది పర్ఫెక్ట్ అని. ఇక 6వ మంత్ 7వ మంత్లో శ్రీమంతానికి 5గురే వచ్చారు, ఇంకెవ్వరిని పిలవలేదు. అంత అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తే అప్పుడు ఏంటి మీ కూతురు బయటికి రావట్లేదంటే ఇంకో నెలలో డెలివరీ ఉందన్న. ఇంటి పక్కన వాళ్ళకి కూడా మేము ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే అంత అద్భుతం జరిగిందనమాట మా మధ్యలో. అది ఫస్ట్ టైం అది జరిగినప్పుడు అసలు మాకైతే ఎంతో ఇదైపోయింది అనమాట. అది ఎంతో ఇదైపోయింది. కాబట్టి ఇక మా అమ్మాయి పుట్టిన తర్వాత ఇక డెలివరీ అయిపోయింది. ఇక మా బావ వచ్చాడు. నేను చెన్నై వెలంగిని చర్చిలో మొక్కున్నాను, పిల్లని తీసుకొని ఆడికి పోదాం పాడినాను. ఇక ఆడికి పోవటానికి ట్రైన్ ఎక్కినాం. ఇక ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కినాం. ఎక్కిన తర్వాత అందరూ పడుకున్నారు, నేను కూడా బెర్త్లో పడుకున్నా. మా బావ చెవిలో చెప్పిండు, బావ పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు ఈ ట్రైన్లో తిరుగుతున్నారంట, మరి తెల్లారి దాకా ఉంటుంది, ఎవరిని ఎత్తుకుపోతారు అన్నాడు. ఇది ఇది ఆడతాను ఎప్పుడు బాబు అని చెప్పి ఇక నాకు నిద్రే లేదు. ఇక నేను తెల్లారిన దాకా సీట్లో కూర్చున్నాను. ఏం బాబు పడుకోలేదంటే, ఏం పడుకుంటాం నువ్వు రాత్రి ఆ మాట నాకు ఇంకా నాకు 7 ఏళ్ళ నుంచి ఎదురు చూసిన ఇప్పుడు వస్తే ఈ పిల్లలు ఇప్పుడు వస్తే మళ్ళీ ఈ రాత్రి కూడా ఎత్తుకుపోతాడంటే మళ్ళీ నాకే నేర పట్టిదిరా పోయి అని చెప్పి నేను పడుకోలే. ఇక లేచిన తర్వాత అప్పుడు నేను పడుకున్నా ఒక అరగంట. ఇక ఆ లోపు ఇంక గుడికి వెళ్ళిపోయాను, అంత అయిపోయింది. రిటర్న్ మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకొని మా అమ్మాయి తీసుకొని వెళ్తుంటే ఫస్ట్ బోగిలో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందంటే 7th పోయింది. చేతులు మార్చుకుంటూ పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడుకున్నారు దాంతో. నేను అనుకున్న నేను పోతూనే ఉన్నా, మా పిల్లని వాళ్ళ చేతులు తీసుకుంటూనే పోతున్నారు. మేము ఇంటికి వచ్చే తలకే ఇక పిల్లకి దిష్టి చేసి అన్నీ పెట్టి ఇక ఏం చేస్తాం, ఇక అంత ఊరైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పిల్లని తీసుకెళ్ళి ఆ హిందువులు పక్కన అన్ని జనులు కూడా ఉన్నారు. వాళ్ళు మా అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళ గుళ్ళో తీసుకెళ్ళి వాళ్ళు ఏదో చేసుకొని తీసుకొచ్చారు. కాళ్ళకి పసులు బదులు ఈ అవతారాలని పెట్టకండి అమ్మా, అసలు అలవాటు చేయొద్దు ఎట్లా అని చెప్పి ఇక మా వైఫ్ని అంటే వదిలేయండి, వాళ్ళు వస్తుంటారు పోతున్నారు. పిల్లలు ఇక ఇంట్లో ఉన్నారు, ఇక సందడి. మాకే అంత అద్భుతం చేసినప్పుడు దేవుడు అంత నమ్మకం మా వైఫ్కి ఉంది, మనకుంది. కాబట్టి సంతతి అనేది లేదని ఎప్పుడు మనం ఎవరికి కూడా భయపడదు. కానీ ఉన్న సంతానాన్ని కూడా మళ్ళీ మనం జాగ్రత్తగా పెంచుకుంటే లైఫ్ ఉండదు అన్నమాట. కాబట్టి నాకు జరిగిన అద్భుతం ఎవరికైనా జరగచ్చు, అది జరగదా ప్రతి ఒక్కరు జరుగుతుంది. కానీ నిరీక్షణ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే షారాకి పుట్టిన సంతతి 100 years తర్వాత పుట్టారు షారాకి. అదే సంతతి ఇప్పుడు రిబ్కా దగ్గరకు వచ్చేతలకి, ఇస్సాకు దగ్గర వచ్చేతలకి మ్యారేజ్ అయినాక 20 years దాకా లేరు ఆమె పిల్లలు. 20 years దాకా లేనప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిందనమాట. అప్పుడు పోయి ఆమెను అడిగితే అందరూ హేళన చేస్తుంటే అప్పుడు పోయి ఆమెను అడిగితే ఆమెకు అప్పుడు అంటాడు ఇస్సాకు పోయి ఈమె గురించి ప్రార్థన చేస్తాడనమాట. అంటే భార్య ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేసింది ఎవరు? భర్త. వేరే వాళ్ళు ఎవరు చేయరు అనవసరం ఎవరిని. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళే ఉంటారు కదా, ఎవరికి వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఒకరిని ప్రార్థన చేయమని ఏ రోజు మీరు అడగద్దండి. మీ ప్రార్థన వినేది దేవుడే, మీ ఇద్దరి మధ్యలో ఉండేది దేవుడే కదా. అంతటి ఆశీర్వదించే దేవుడు మనకి ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళని అడగమని అలా ప్రార్థన చేయమని. ఎప్పుడు కూడా మీ ప్రార్థన అనేది మీరు చేసుకుంటేనే మీ అద్భుతం అనేది మీరే చూస్తారు. అది ఎందుకంటే మీరు కష్టపడితేనే మీ వైఫ్ ఉంటుంది, మీరు కష్టపడితేనే మీ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆ 2 లేని అనేది ఏంటంటే మీరు పక్క వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించద్దు, పక్క వాళ్ళ ప్రార్థన గురించి ఆలోచించద్దు. మీరు ప్రార్థన చేయండి, ఎవరికైనా మనం పక్క వాళ్ళ గురించి మనం చేయాలి. మనం ఎప్పుడు రిక్వెస్ట్ కూడా అడగద్దు అనమాట, ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరిని కూడా. కాబట్టి మనం ఎప్పుడు కష్టపడ్డా సరే ఆ రిబ్కా లాగానే మనం కష్టపడాలా, ఆ ఇస్సాకులాగే మనం ప్రార్థన చేసి ఈ విధంగా మనం సంతతి అనేది తీసుకోవడానికి మనం ప్రార్థన చేయాలన్నమాట. అది ఇంకొక మాట చూద్దామండి. ఆదికాండం 24:14 చూడండి. అది దయచేసి నీ కడను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదునని యేసును చెప్పుము. ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుల మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుంటున్నాను కదా. అంటే ఒక యజమానుడికి దాసుడిగా ఉన్న వ్యక్తి యజమానుని బట్టి ఫాలో అవుతున్నాడు. అంటే ఆయన గుణగణాలన్నీ ఈ దాసుడికి వచ్చేసినాయి. ఈ దాసుడు కూడా
దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అంటే నా యజమానుడికి ఏ విధంగా అయితే మార్గాన్ని చూయించాడు ఆ దేవుడు, దాసునికి కూడా అదే మార్గం చూపిస్తున్నాడు కదా! అంటే మన మన లైఫ్‌లో కూడా మనం ఎవరిని ఫాలో అవుతాం, మన పిల్లలు మనల్నే ఫాలో అవుతారు. మనం దేవుడిని ఫాలో అయితే మన పిల్లలు కూడా దేవుడిని ఫాలో. మనం మన మన మార్గం మంచిదైతే మన పిల్లలు వచ్చే మార్గం కూడా మంచిగుంటుందన్నమాట అది. కాబట్టి అతను ఏమంటాడంటే, "నువ్వు ఎళ్ళు ఎక్కడికి? నా సంబంధం కోసం నా రక్త సంబంధీకుని తీసుకురావడానికి అక్కడికెళ్ళమంటాడు." ఈ మనం ఉన్న ఈ ప్రదేశం అంతా ఇది కానాను స్త్రీ. అంటే కానాను ప్రదేశంలో ఉన్న స్త్రీల జోలి మాత్రం నువ్వు తీసుకురాకు నా కుమారుడికి. ఎందుకంటే ఈ కానాను స్త్రీలు అనేవాళ్ళు విగ్రహారాధికులు వీళ్ళు. ఈ విగ్రహారాధనను ఆరాధించే వాళ్ళు చేసుకుంటే వంశమే ఖరాబ్ అయిపోయిద్ది. కాబట్టి ఇక్కడ అసలు నాకొద్దు, ఎక్కడికి పోమన్నాడంటే తిరిగి నా రక్త సంబంధికులు ఉన్న ప్రదేశానికి పోయి తీసుకురమ్మంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే విగ్రహారాధికులు ఉన్న వాళ్ళని మాత్రం అన్ని జనుల దగ్గరికి మన సంబంధాలు కుదుర్చుకోవటం కంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు చేసుకుంటే ఏందంటే గనక మన లైఫ్‌లో చాలా బావుంటది. ఎందుకంటే దేవుని చేసుకున్న వాళ్ళు, సంబంధం చేసుకున్న వాళ్ళు ఎక్కడా విడిపోయినట్టు 99% కనిపించదనమాట అది. ఎందుకంటే ఒక్కసారి మనకు మ్యారేజ్ అనేది జరిగితే అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది గానీ, ఏది జరిగినా దేవునికి అనుగుణంగా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. దేవుని ఏర్పాటు చేసిన దాన్ని ఎవ్వడు కూడా విడదీయలేరన్నమాట అది. కాబట్టి ఏదైనా సరే మన రిబ్కా, ఇస్సాకుల్లాగా ఎలాగైతే వాళ్ళ లవ్ అండ్ ట్రాక్ అనేది ఎట్లాగైతే నడుస్తుందో, మొత్తం ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా ఎవరి దగ్గర ఉంది అంటే దేవుని దగ్గర ఉంది. ఆ ప్రేమ, ఆ శాంతి, వాళ్ళకొచ్చే ఆశీర్వాదాలు ఇయన్నీ మొత్తము దేవుని చుట్టే తిరుగుతున్నాయన్నమాట. ఇంకొక విషయం చూస్తాం, ముగించుకుందామండి. ఆదికాండము 24:63 వచనం చూద్దాం. ఇస్సాకు ధ్యానించడానికి సాయంత్రము పొలంకెళ్ళాడు. ధ్యానించడానికంటే ప్రార్థన చేసుకోవడం అక్కడికెళ్ళాడు. అప్పుడు రిబ్కా హ్మ్. హ్మ్. ఇక్కడ నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకుంది. ముసుగు వేసుకుంటే అర్థం ఏంటి? చర్చిలో ముసుగేసుకుంటే నేను దేవుని కుమార్తెను అని అర్థం అన్నమాట అది. ఆ అర్థానికే అంటే ముసుగేసుకుందంటే నేను నీ భార్యని. అంటే ఇక్కడ ఎవరు? దేవుని పిల్లలమ్మను కదా! స్త్రీలు ఎందుకనే ముసుగేసుకోమని చెప్తారనమాట అది. అప్పుడేమైంది ఆ యజమానుడి అడగంగానే ఎమ్మటనే ఏమైపోయింది? అతను చూసి ఒంటి మీద నుంచి దిగింది, ముసుగేసుకొని అతనికి నమస్కారం చేసింది. అదే మనం ఏం చేస్తాం? ఇదిగో మీ భార్య, మీ వుడ్ బి ఇదిగో అనగా మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన సెల్ఫీలు స్టార్ట్ అవుతాయి కదా! సెల్ఫీలు స్టార్ట్ అవుతాయి. తర్వాత డేటింగ్స్, రొమాన్స్‌లు ఇక మొత్తం స్టార్ట్ అయిపోతాయి కదా! పక్కానా కదా ఇది. మనం చేసే పని ఇదే. ఎందుకంటే మనం మ్యారేజ్ ముందే అన్నీ మొదలు పెట్టేసుకుంటున్నారు ఈ రోజుల్లో కదా! ఇక్కడ అలా లేదది. ఇక్కడ అట్లా ఉందా? ఈడ అసలు అట్లా లేదు. కాబట్టి ఒక స్త్రీ దూరంగా ఉన్న తన భర్తను చూడంగానే ఒంటె దిగింది, ముసుగేసుకుంది, నమస్కారం చేసేసింది. అంటే ఈయనని నేను భర్తగా స్వీకరిస్తున్నాను, నేను నీ దాసురాలినని చెప్పి ఆమె ముసుగేసుకొని తన భావాన్ని తెలియజేసిందనమాట ఆమె కదా! ఇంతటి గుణవతి అనమాట రిబ్కా. ఇంకొకటి ఆమె గురించి ఇంకొకటి చూద్దామండి. అది ఇంకొక వచనము. అదే 24వ అధ్యాయంలో 67వ వచనం చూద్దాం లాస్ట్‌ది. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయింది. అప్పుడు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయింది. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖం పడుతుంది. ఇప్పుడు రిబ్కా మ్యారేజ్ అయిపోయింది. శారా ఉన్న గుడారంలో తీసుకుపోయిండు. అప్పుడు శారా చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత ఈమె వచ్చింది. రిబ్కా వచ్చింది ఆ ఇంటికి. వచ్చిన తర్వాత ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడేమైంది? ఆయనకి దుఃఖ నివారణ అయిపోయింది. అంటే ఈమె ఇచ్చే ప్రేమకి ఆమె తల్లి మైమరిచిపోయిందనమాట. తల్లిని మైమరిచిపోతున్నాడనమాట. అంటే ఇతని మీద అంత ప్రేమ చూయించింది. అదే మన ఇంట్లో మనకు భార్య ఇంటికొస్తే ఏమంటాం? చెప్పండి. అది తెలుసుగా మీ అందరికి.
వచ్చింది వేరే కాపురం పెట్టేసిందను, ఎడగొట్టేసిందను, ఇక మాకు తలనొప్పిలేను. ఇదే కదా జరిగేది మన సంతతిలో అయితే. అది కాబట్టి స్త్రీ ఎవరింటికైనా వెళ్తే ఆ ఇంటి వారికి సేమ్ రిబ్కా లాగా ఆశీర్వాదం రావాలా. ఏ స్త్రీ అయినా సరే ఇంటికి వెళ్తే రిబ్కా లాగా ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి, బలమైన స్త్రీగా ఉండాలి కదా. అదే ఏ స్త్రీ అని అక్కడికి వెళ్తే ఆ కుటుంబంలో బాధ్యతలు బరువులు పంచుకునే స్త్రీగా ఉండాలి. ఆ స్త్రీ ఎవరికైనా వస్తే ఆ ఇంటికి వస్తే ఆ కుటుంబంలో ఉన్న కలహాలు అన్ని దూరం అయిపోవాలన్నమాట. అటువంటి గుణగణాలు ఉన్న స్త్రీ రిబ్కా. అటువంటి లక్షణాలు మన అక్క చెల్లెళ్ళకి కానీ మన భార్యలకు కానీ మనం నేర్పాలి. తెలియకపోతే మనం చూసుకోవాలి వాళ్ళని, ఆ విధంగా ప్రవర్తించే విధంగా మనం కూడా బిహేవియర్ ఉంచుకోవాలి. అది అట్లాంటి రిబ్కా ఈనాడు ఇస్సాకు భార్య అనమాట. ఆ తర్వాత స్టోరీ అంతా ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇటు చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. నెక్స్ట్ వాక్యం కోసం మన కరుణాకర్ గారు వచ్చి ప్రారంభిస్తారు. హలో 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 ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు ప్రభా. నీ దాసులు నిలబెట్టుకున్న తండ్రి, ఒక కుటుంబం కట్టడానికి తండ్రి స్త్రీకి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు సోదరుడి ద్వారా తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మా మధ్య ఉన్నటువంటి సోదరమణులు, అలాగే తండ్రి మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఈ విధమైనటువంటి శిక్షణ నేర్పించడానికి మాకు తగిన బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభా, తదుపరి మాట్లాడుతుంటుండగా తండ్రి నాకును శక్తిని అనుగ్రహించండి. వినుచున్నటువంటి నీ బిడ్డలను తండ్రి మరి ఆత్మశక్తివంతులుగా తయారు చేసిమని క్రీస్తు నామం మీ ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తు నామం మరొకసారి మీకు అందరికి వందనములు. ప్రియులారా, ఇందాక సురేష్ గారు చాలా చక్కగా స్త్రీలలో ఉండాలని చెప్పారు. మరి పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు, పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఈ టైపు ఉన్నారో లేదో చూసుకోండి. మరి ఆయన ఉద్దేశం అదే కదా. దేవుడు మాట్లాడాడంటే అర్థం ఏంటంటే, నాలో ఇది లేకపోతే నేను అలవరుచుకోవాలి, ఒకవేళ ఉంది అనుకోండి అది కనపరుచుకోవాలి. రైట్. ఎఫెసీ పత్రికని మనం చూద్దాం ప్రియులారా. ఇందాక చదివారు కదా 5వ అధ్యాయము. ఈ మొత్తం పారాగ్రాఫ్లో 14 వచనాలు ఉన్నాయి. అయితే నేను సాధ్యమైనంత వరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఒక విశ్వాసి అయినటువంటి కుటుంబం లేదా ఒక విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరూ ఎలాగుండాలో ఎలాగుండకూడదో, ఎవరు దేనికి సంబంధించినటువంటి వారో అనే విషయాల్ని ఇక్కడ ఎఫెసీ పత్రికలో మాట్లాడాడు. ఈ ఎఫెసీ పత్రిక అనేటువంటి దానికోసం మరి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. ఎవరు చేశారండి? పౌలు గారు చేశారు. ఈ ఎఫెసీ పత్రికను ఆయన రెండవ జర్నీలో ఆయన ఉంటున్నప్పుడు ఈ ఎఫెసీ సంఘాన్ని దర్శించి అక్కడ స్వార్థ పరిచర్య ప్రారంభించాడు. ఈ ఎఫెసీ పట్టణానికి ముందు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత రిటర్న్ జర్నీ వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో అద్భుతంగా సేవ చేశాడు. ఇంచుమించు 2 years ప్లస్ 3 years వరకు చేశాడు. ఒకసారి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏమని ఉంది అక్కడ? 21 అండి. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ఇలాగా ఎంత ఏది దాచుకొనుకోకున్నట్టు ఈయన స్వార్థ పరిచర్యని స్టార్ట్ చేశాడట. 31వ వచనం చూడండి. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ప్రియులారా, ఈ యొక్క ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరం ఇది.
ఈ నగరంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. చాలా సార్లు మనము ఆయా సంఘాలకు వెళ్తున్నప్పుడు దుబాయ్‌లో మనకంటూ పర్మనెంట్ సంఘం ఉండదు. మనకి ఈ సంఘం నచ్చితే ఇక్కడ ఉంటాం. లేదనుకోండి ఇంకొక సంఘానికి వెళ్తాం. నా అడ్వైస్ ఏమంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అట్‌లీస్ట్ 2 ఇయర్స్ మీరు ఆ సంఘంతో కట్టుబడండి. అక్కడ ఏం నేర్పుతారు? ఏముంది? ఇక్కడ కేవలం చెప్పి మాటలు చెప్పి మిమ్మల్ని దాన్నేమంటారంటే సోమరిపోతులుగా తయారు చేస్తారా? లేదంటే ఆ మాటల్లో నేను నేర్చుకొని నేను దేవునికి క్రీస్తు వలె కనబడడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? లేదంటే క్రీస్తు చేసినట్టు కార్యక్రమాల్లో అట్‌లీస్ట్ 1% నేను కార్యక్రమం చేస్తున్నానా? అనేటువంటివి ఉన్నాయా లేదా అని మీరే పరీక్షించండి. ప్రతి సంఘం ప్రతి సంఘమునికి ఉన్నటువంటి సంఘ కాపరులు ఇక్కడ చాలామంది. ఒక్కొక్క సంఘ కాపరులకి ఇక్కడి నుంచి మరి ఫోటోలెళ్తాయట, తర్వాత సీసీ ఫుటేజ్ ఎళ్తుందట. ఓకే. ఎళ్ళనివ్వండి. ప్రాబ్లమ్ కాదు. అవసరమైతే మనమే ఫోటో తీసేసి గ్రూప్‌లో పెట్టండి నాయన ప్రాబ్లమ్ లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, అసలు వాక్యం అనే దాంతోను బలపరచక, విశ్వాసులకి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఫీడింగ్‌నివ్వక, దేని విషయంలో వీళ్ళ యొక్క ప్రయాసనంటే ఇది నా గొర్రె. ఈయన నావాడు. ఇది నా సంఘము. అసలు ప్రభువు రక్తం పెడితే, ప్రభువు పేరిట ఒక దగ్గరికొస్తే, ఆయనకి ఈ విధంగా తయారు చేస్తున్నారు. ప్రియులారా నేను కూడా 2023 ఏప్రిల్ నుంచి 2 ఇయర్స్ ఒకరితో నేను సహవాసం చేశాను. ఒక సంఘస్థులతో. 2 ఇయర్స్ ఎప్పుడు తప్పించుకోలేదండి. సెప్టెంబర్ ఫస్ట్ వారంలో 2023లో ఒక్క వారమే అదొక్కటే అబుదాబికి వెళ్ళాల్సొచ్చింది. మిగిలిన ఏ టైము నేను తప్పించుకోలేదండి. కారణాలు ఏవి చెప్పలేదండి. ఎంత డ్యూటీ ఉన్నా గాని డ్యూటీ మానుకొని ఆ టైంకొచ్చాం. 2 ఇయర్స్ ఎప్పుడు మిస్ అవ్వలేదండి. ఊరికెళ్ళినప్పుడు తప్పించి. నేనెప్పుడు తప్పించుకోలేదు. కారణాలు ఎప్పుడు చెప్పలేదు. నాకు అది నొప్పుంది, ఇది నొప్పింది, అది బాలేదు, ఇది బాలేదు. సాకులు ఎప్పుడు చెప్పలేదు. కరెక్ట్ లాస్ట్ కూర్చునేవాడిని. వచ్చేవాడిని అందరిని మోటివేట్ చేసేవాడిని. నేను వాక్యం బాగా చెప్తున్నాను కదా! నాతో రండి అని నేను ఎప్పుడు ఎవనికి చెప్పలేదు. ఎవనికి నేను చెప్పలేదు. కానీ నేను వాళ్ళ కోసం చేసినటువంటి సేవ, ఆ సంఘాన్ని బలపరిచే దాని కోసం నేను చేసింది అంత నిష్పక్షపాతంగానే చేశాను. ఎవరితోన ఏదిలో ఆలోచించి తీసుకోలేదు. ఇంకా నేను ఖర్చు పెట్టాను. మేము ఏదో కారు కొంటామంటే దానికి డబ్బులిచ్చాం. వాళ్ళు దాన్ని చేయలేదు. నాకు తెలిసింది. వీళ్ళు చేసే రకం కాదు. కేవలం మాట్లాడే రకం అన్న తర్వాత, ఆ తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే, ఈళ్ళకి ఇవ్వడం అవసరం లేదు. ఎవరు సంఘంలో బాధపడుతున్నారు వాళ్ళకి సాయం చేద్దాం అనుకున్నాను. అలా సాయం చేశాను. ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మోసం చేశారు. ఇంచుమించు లాస్ట్ ఇయర్ అయితే 1,70,000 వరకు అనవసరంగా పోయింది డబ్బు. సేవ కోసం ఉపయోగపడాల్సిన సొమ్ము అది. నా డబ్బు. నా కష్టార్జితం. నా సొమ్ము సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి యూజ్ చేసిన తర్వాత ఈడు ఉపయోగపడతాడనుకుంటే ఆడు దుర్మార్గం ఇసుకరిగితో టైప్‌లో తయారయ్యాడు. ఇది నేను సేవ చేసింది, ఇండియాలో మేము సేవ చేసింది, అలాగే సేవకులను ఆదుకుంది, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునింది. ఇవన్నీ కాకుండా వేస్ట్‌గా 1,70,000 దాకా ఖర్చు పెట్టాను. మీరు నమ్ముతారా? ఏ సేవకుడైనా చేస్తాడండి? ఎప్పుడైనా పోనీ కానుకలు ఎవరితోనైనా తీసుకున్నానంటే అస్సల నెవర్. ఆ దేవుడు నాకు ఆ భాగ్యం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా సంతోషం. అది ఖర్చు పెడతాను దేనికి. నేను లాస్ట్ టైము ఒక బ్రదర్ వాళ్ళ దగ్గర ప్రార్థనకెళ్తే వాళ్ళు నాకు కొంత అమౌంట్ ఇస్తే, ఆ అమౌంట్‌ని కూడా గిద్దెనికిచ్చి ఒక అమ్మాయి కోసం మీకు అనౌన్స్‌మెంట్ చేశాను. 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యిందంటే ఆయన నేను కొంత అమౌంట్ ఏసేసి మన ట్రూ వే మిషన్ నుంచి పంపించాం. ఏది వేస్ట్ చేయమండి. ప్రియులారా ఒకవేళ కరుణాకర్ కోసం రూపాయి ఖర్చు పెట్టారనుకోండి 1000 మీకు లాభం ఉంటది. డోంట్ వరీ. ఇందులో కరుణాకర్‌కి ఇచ్చి లాస్ అయ్యాను అనేది మీకు ఏది లేదు. భరోసా నేను చెప్తున్నాను. కరుణాకర్ దగ్గర ఉన్నోళ్ళందరూ కోటీశ్వరులయ్యారు విశాఖపట్నంలో. నేను మాత్రం అలాగే ఉన్నాను. ఒకవేళ దేవుడు నాకు అలాగిస్తే నేను ఇంకా దౌర్భాగ్యుడవుతానేమో అనేసి ఇవ్వలేదనుకుంటాను. ప్రియులారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అట్‌లీస్ట్ 2 ఇయర్స్ మీరు బుద్ధిమంతంగా ఉండి ఇది ఎఫెసీ పత్రికలో అంటాడు చూడండి. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో 21వ వచనం చూడండి. 5:21 చూడండి. 5 క్రీస్తునందలి భయంతో క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి అని తర్వాత మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని కింద చెప్తారు భార్యాభర్తల సందేశం. ఓకేనండి. ఆ లోబడి ఉండడం ఎలాగా అనే దానికోసం క్రీస్తుకి మీరు భార్యలుగా ఉండాలి.
చూడండి, భర్తకు మీరు లోబడి ఉండండి, ఎందుకంటే నేనే హెడ్ అని చెప్పుకుంటూ క్రీస్తుకి ఎలాగ లోబడి ఉండాలో, నేను కూడా ఎలా లోబడి ఉన్నానో అనేటువంటి విషయాలను అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. అయితే నా పాఠం అది కాదు. కానీ మనం ఎలాగుండాలో నేను ఇక్కడ ఉన్నంత వరకు నా ప్రయత్నం ఏంటంటే, ఎలాగ మిమ్మల్ని చేయాలనుకుంటున్నానో ఇప్పుడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. మన సంఘములో మనం కూడుకున్నటువంటి ఈ యొక్క సహవాసంలో మీరు ఎలాగుండాలట? ప్రియమైన దేవుని పిల్లల వలె, ప్రియమైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. నడుచుకోవాలి, చెప్పడం కాదు. మైకేస్తే అందరూ మాట్లాడతారు. నడుచుకోవాలి. నడుచుకోవడం అని అంటే మనం మాట్లాడడంలో ఉండాలి, అలాగే చేతల్లో కూడా కనబడాలి. కనుక ప్రియులారా, ప్రియులైన పిల్లల వల్లే మీరు దేవుని పోలి నడుచుకోండి కదా. ఒక దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగ ఉండడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు కదా. అలాగ ఉండండి, ప్రయత్నం కూడా కాదు, మీరు అలాగ ఉండాల్సిందే, రూల్ ఇది. తర్వాత చూడండి, 2వ వచనం వచ్చేటప్పటికి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఆలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. అంటే ఒకరికొకరు, ఇదిగో ప్రభు ప్రాణం పెట్టాడు మీ కొరకు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు ప్రాణం పెట్టాడంటే ఒక మోడల్ కనబడుతున్నాడు. నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరేం చేస్తారు? ఏరవాళ్ళు ప్రాణాలు తీయకూడదు, ఏరవాళ్ళు విసిగించొద్దు, అంతే కదండి. చాలామంది అంటుంటారు, ఒరే నన్ను చంపేరా అని అంటుంటారు. కారణం ఏంటంటే వీడు అలాగ సూటిపోట్లు మాట్లాడుతున్నారు. మనం అలాగ ఉండొద్దు. అందుకే అంటున్నాడు, ప్రియమైన పిల్లల్లాగా మీరు ఉండాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన అంటే ఏంటి? ఇందాక ఆమోస్ గ్రంథం మీరు చదివారు కదా, 4వ అధ్యాయంలో. ఆ 6వ అధ్యాయం నుంచి చివరి వరకు ఇంచుమించు 5 సందర్భాలు చెప్పాడు. ఒక సందర్భంలో జనాల కట్ట ఏం చేశాడట? ఆహారం లేకుండా చేశాడట, తెగుళ్ళు వచ్చాట. 2వ సందర్భంలో ఒకసారి తీయండి, అది కూడా కొంచెం చూద్దాం, ఎందుకంటే మనం ఇందాక చదివాం కదండి. ఆమోస్ గ్రంథం తీయండి. పాపం ఆమోస్ గ్రంథం ఎక్కడ ఉంటుందో ప్రియులరా, గురువారం క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పారు. లాస్ట్ టైం సమరీ ఆఫ్ బైబిల్ అని చెప్పారు, పాత నిబంధన అవలోకనం. దాంట్లోన ఏ బుక్ ఎక్కడ ఉంది, ఏ పుస్తకాలు ఎందుకు ఇలాగ ఉన్నాయి, ఒకసారి ఆలోచించంటే వినింటే మీరు అలాగ తీగానే అది వచ్చేది. అర్థమైందంటే ఈ ఆమోస్ అనేటువంటి వాళ్ళు చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త కదా. మన తెలుగు బైబిల్ ఎలాగుంటుంది, ఇబ్రూ బైబిల్ ఎలాగుంటుంది, ఇవన్నీ చాలా చక్కగా చెప్పాం. మీరు అటెండ్ అవ్వండి, చాలా నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మీరు క్రీస్తులాగా ఉండాలంటే, క్రీస్తు చెప్పడానికి వెళ్ళాడా, పని చేయడానికి వెళ్ళాడా, అలాగే బోధించడానికి వెళ్ళాడా, పరిచారం చేశాడా? ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఒక్కటి లేకపోతే ఎలాగ? ప్రతిదాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతిదాన్ని మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశదీకరిస్తారు. అందుకే అట్లీస్ట్ 2 years ఒకరితో జర్నీ చేయండి, అట్లీస్ట్. ఓకేనండి. చూడండి, ఈ 4వ అధ్యాయంలో ఆమోస్ గ్రంథం పేజ్ నెంబర్ 756లో 6 నుంచి 6వ వచనంలో ఏం చేశాడట? దంతశుద్ధి చేశాడట. మీ పట్టణంలో అన్నిటికీ శుభ్రం చితకొచ్చాడట. మనకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోన క్రైస్తవులు కానీ, లేదంటే మణిపూర్లో కానీ, యూపీ బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఈ ప్రాంతాలన్నిట్లోనూ దంతశుద్ధి జరిగిందా లేదా మన వాళ్ళకి? అప్పుడు తిరిగారా? అది చూడండి, కింద ఏమని అంటాడు? 1 శుభ్రం చితకొట్టించాడట. 2వది ఏం చేశాడట? మీరున్న స్థలంలో ఆహారం లేకుండా చేశాడట, అయినా కానీ మీరు కదా. 1 చెప్పాడు, తిరగలేదు కదా. శుభ్రంగా పళ్ళు రాలగొట్టేశారు. 2వది భోజనం లేకుండా చేశారు, అయినా వీళ్ళకి మారుమనసు రాలేదు. తర్వాత మీరు 7వ వచనంలో చూడండి, కోతకాలం ముందు 3 నెలలు అసలు కోతకాలంలోనూ వర్షం లేకుండా చేశాడట. పాపం పంట వచ్చినప్పుడు కొంచెం చిన్న వర్షం పడితే పంట బాగుంటుంది, అది లేకుండా చేశాడట.
తర్వాత పట్టణం మీద కూడా వర్షం రాలేదట, అంటే నీళ్లు లేకోకుండా చేశాడట. తర్వాత ఒక పట్టణం మీదేమో వర్షం పడిందట. ఇలా చేసినప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి రాలేదట. ఇది రెండవది. తర్వాత మూడవది చూడండి, సస్యములు అంటే ఈ పంటకి తెగుళ్ళు వచ్చాయట. తెగుళ్ళు వచ్చినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు మారు మనసు రాలేదట. తర్వాత 10వ వచనంలో అంటాడు, అసలు వాళ్ళు యవనస్తుల్ని భయంకరంగా వధించేశారట. ఆ రక్తం యొక్క స్మెల్ ముక్కులోకి వెళ్తుంటే అసలు ఏంటి ఇంత దుర్గంధం ఉందని అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా వీళ్ళు మారు మనసు రాలేదట. 4 5వది, ఈ సొదొమ గొమొర్రాలాగా అగ్ని గంధకములు ఉన్నప్పుడు అలాంటి దాంట్లో ఒక కురివిని తీసినట్టు తీశాడట. స్టీల్ ప్లాంట్‌లో మొన్న ఆ యొక్క బాగా మరుగుతున్నటువంటి ఆ యొక్క లావా లాంటి ఈ యొక్క ఇనుముని ఆ అచ్చుల్లో పోస్తారు. అది సేఫ్టీ సరిగా లేకోకుండా మనుషుల మీద తుల్లిపోయింది. సరైన కెమికల్స్ లేక. మనుషుల మీద అలాగే దాంట్లోన సజీవ సమాధి అయిపోయారు. అందులో కనబడకోకున్నట్టు అయిపోయారు మనుషులు. ఆ! అంత భయంకరంగా ఉంటది వేడి. 1500 సెల్సియస్ డిగ్రీలోన ఆ యొక్క ద్రవంతో ఆ ద్రవంలాగా తయారు చేస్తారు ఈ మట్టిని. అది. అలాంటి దాంట్లో నుంచి ఎలా చేశాడట? ఏంటి ప్రమాదాల్లో నుంచి మీకు అందరికి దేవుడు ఏదో రకంగా తప్పించాడా? ఏదో పడాల్సింది, మీరు పనిచేస్తున్నప్పుడు పక్కన యాక్సిడెంట్ అవ్వాల్సింది, లేదంటే ఎక్కడ మునిగిపోవాలేమో, ఎక్కడ కొట్టుకుపోవాలేమో, వాటన్నిటిని తప్పించాడా? అయినా మారు మనసు పొందలేదండి. ఎలాగుంది చూడండి మనుషులకి. ఈ 5 సినారియోస్‌లోను కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు. ఇప్పుడు ఇవన్నీ మనకే జరిగింటాయి. అందులో ఏం తిరగలేదు. మళ్ళీ ఎఫెసీ పత్రిక రండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడట? మన కొరకు మనము పరిమళ వాసనగా ఉండడానికి కోసం, మనము ఒక మంచి సుగంధంగా ఉండడానికి కోసం యేసు ప్రభువారు బలైపోయారట. ఇదేంటిది కదా? మనము పరిమళ వాసన మనకి రావాలి అంటే అని అంటే తన యొక్క రక్తాన్ని మన మీద కుమ్మరించడం వల్ల మనలో ఉన్నటువంటి దుర్గంధం అంతా పోయి మనం ఒక అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్గా మారిపోయాం మనం. అదండి పిల్లరా, మనలో భయంకరమైన దుర్గంధం ఉంది. దానికోసం మనం ఏం చేస్తాము? స్ప్రేలు, లేకుంటే సెంట్లు, లేకుంటే అత్తర్లు ఇవన్నీ పోసుకుంటాం. ఎందుకు పోసుకుంటామండి? ఎందుకు పోసుకుంటాం? మనలో ఉండేటువంటి అదేది దుర్గంధం రావద్దు. తర్వాత ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. నాకు ఒక చిన్నప్పుడు కాదు, నా కాలేజ్ డేస్లోనూ ఒక యాడ్ వచ్చేది. యాక్స్ స్ప్రే ఉంది కదండి, యాక్స్. ఆ యాక్స్ చూసినప్పుడు అలా టీవీలో భలే నవ్వు వచ్చేది. వాడు యాక్స్ స్ప్రే కొట్టేసుకుంటే ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నటువంటి అమ్మాయిలకి వెళ్ళి ఆ వాసన చూడగానే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. నాకు అనిపించింది, ఏం వీడియో పెట్టాడు వీడు యాడ్. పక్కనుండే ఇంట్లోకి వెళ్ళలేదేమో వాసన, ఇది పక్కనుండి అమ్మాయికి రాలేదు కానీ ఎక్కడో గ్రహాంత వాసనకి వెళ్ళింది అనేసి అనిపించేది. ఓకే, వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఓకే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, అంటే మన యొక్క పరిమళ వాసన ఎంతో దూరంగా వెళ్ళాలి. పక్కనుండేవాడికి అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. అందులో కల్పితం ఉన్నప్పటికీ కూడా ఒక అద్భుతమైన సందేశం ఉంది. మీ యొక్క పరిమళ వాసన, దుబాయ్లో ఉంటున్నటువంటి మీ యొక్క పరిమళ వాసన ఎక్కడికి వెళ్ళాలి? దేశాలకు వెళ్ళాలి. ప్రియులరా, మనమేం కుళ్ళకునే రకం కాదండి. మీరు బాగా నేర్చుకోండి, సంఘాలను నిలబెట్టండి, కొత్త సంఘాలను కట్టండి, చిన్న సంఘాలను కట్టండి. మరి పెద్ద సంఘాలు అయ్యారనుకోండి, ఈ పెద్ద సంఘాల వాళ్ళతో అంత ప్రాబ్లం ఏంటో తెలుసా? వీడు నా దగ్గర నుంచి ఎగిరిపోయాడు, ఆడు పని చేస్తాడని అనరు. వాళ్ళ బాధ అంతదే. పోనీ మన దేశంలో ఇంతమంది క్రైస్తవ పాస్టర్లని అరెస్ట్ చేశారు కదా, మన సంఘంలో ఇంత ధనం ఉంది కదా, ఈ ధనంతో బేలు చెప్పొద్దాము అనేటువంటి సంఘము ఒక్కటైనా మీరు అడగండి. పోనీ డబ్బులు మీ సంఘంలో బోల్డ్ ఉన్నాయి కదండి, మీరు ఈ డబ్బులతో ఒక పాస్టర్ని విడిపించారా అని అడగండి. మీరు ఎవడు చేయడు. ఈవెన్ దుబాయ్లో కూడా వీళ్ళేమో సువార్త పాదాలు, మీ పాదాలు అక్కడ కనబడాలి అని ఆదివారం ప్రసంగం 1 గంట చేయడానికి బాగా రెచ్చిపోయి మాట్లాడతాడు. వీళ్ళు చేయరు, చేసేవని చేయనివ్వరు. అది ఎక్కడి వాడి పరిస్థితి అలాగే ఉంది. ఇండియాలో ఉన్నటువంటి కోటీశ్వరులు అయినటువంటి కార్పొరేట్ పాస్టర్లు అలాగే ఉన్నారు కదా. వీళ్ళ యొక్క పరిమళ వాసన ఎలాగెళ్తుంది? వీళ్ళ యొక్క పరిమళ వాసన కోసం కూడా దేవుడు మాట్లాడాడు.
ఎలా మాట్లాడాడో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. ఇక్కడ ఉంటుంది చూడండి వీళ్ళ కోసం. ఎలాగుందో చూడండి. ఈ యొక్క సువార్త జ్ఞానాన్ని ఎంత చక్కగా ప్రకటించాల్సినటువంటి వీళ్ళు ఎలాగున్నారో చూడండి. 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పేజ్ నంబర్ 160వ పేజ్ నంబరు 14వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 14వ వచనం నుంచి చూడండి. 14వ వచనం నుంచి 2వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసనను కనబరుస్తున్నారట. ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా ప్రకటించాలో చాలా మందికి తెలియట్లేదు. పట్టుకొని బైబిల్ పట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళకి ఎలా ప్రకటించాలనే దానికోసం వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు మన పని ఏంటి? సువార్తకి వెళ్ళేటువంటి సంఘాలని వాళ్ళకి కనీసం, అయ్యా మీరు సువార్త పరిచర్య బాగా చేస్తున్నారు, కానీ మీరు చేసే విధానంలో ఏదేదైనా లోపం ఉంటే ఈ విధంగా ప్రకటించండి. ఎందుకంటే మన నుంచి మా క్రైస్తవుల మీద ఈ రకమైనటువంటి నిందలు ఉన్నాయి. మనము ప్రచురించేటువంటి సువార్త పరిచర్య ఎలాగుండాలనేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి సంఘాలు ఏవి? అందుకే ట్రూవే మిషన్ అనేటువంటిది అందరినీ బలపరచాలి, సెలెక్టివ్ కాదు. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. మనం అందరిని భరించాలి, అందరిని ఒక్కొక్కరినొక్కరిని రెడీ చేస్తే చాలండి. ఈ బిల్డింగ్ అంతా కట్టబడింది, దాన్ని చిన్న చిన్న రిపేర్లు చేసేస్తే బిల్డింగ్ సూపర్గా ఉపయోగపడుతుంది. కానీ గిద్దెన్ గారు వాళ్ళ డాడీ ఉన్నారండి చివర అట్లాంటిస్ దగ్గర జుమేరా ఉంది కదంటే, జుమేరాలో పెద్ద బిల్డింగ్లు 3 బిల్డింగ్లు కట్టేసి ఉన్నాయి. అది 7 స్టార్ హోటల్స్ అనుకుంటాను. అది కట్టింది 2018లోనే కట్టేశారు, కానీ ఇప్పటికీ ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ స్థిరంగా లేదు. దీన్ని ఉపయోగించుకుందాం, దీని నుంచి డబ్బు రాబడదాం అనేది. కానీ డబ్బులు అయితే పెట్టేశారు. నైట్ వాళ్ళ దగ్గరే పడుకొని ఉన్నాం. అర్థమైందండి? అలాగా చాలా బిల్డింగ్లు కట్టబడి ఉన్నాయి. దీన్ని కరెక్ట్గా సటరేట్ చేయాలి అంతే. నా పని అదేనండి. అంత రెడీగా ఉన్నటువంటి వాడికి ఇక్కడ రెడీ చేసేస్తే వీడు మంచి సువార్థికుడు అవుతాడు. కాబట్టి ఈయన ఎలా చేయాలనే నాకు కోరిక. అలాగ చేద్దామని నేను ఎవరినైతే అనుకుంటానో వాడు వస్తే ఓకే, లేదంటే లేదు. దేవుడు ఇంకొకరిని అనుకుంటాడు. విశాలమండి ప్రియులారా. నేను తెలుగు భాషను ఒక్కటే ఫోకస్ చేయనండి, ఎందుకంటే తెలుగు భాషకి మీరు సరిపోతారు, రెడీ చేసేస్తారు. కన్నడ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మీకు మరాఠీ వస్తే మరాఠీ, తమిళ్ వస్తే తమిళ్, మలయాళం వస్తే మలయాళం, వాటన్నిటిలో మీరు వెళ్ళిపోవాలనేది నాకు కోరిక అండి. మీరు అందరూ ఇలాగ ఉండడానికి నాకు ఇష్టం లేదు. ప్రభువు అలాగే ఉండమని చెప్పలేదు. నువ్వు ఎన్నాళ్ళయ్యా ఉన్నావు క్రీస్తులో కంటే, మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఏం పీకేవయ్యానంటే, ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నానంటే, ఈ యొక్క లూథరన్, సిఎస్ఐ, తర్వాత బ్యాప్టిస్ట్ చర్చి, ఈ దుర్మార్గులని ఎందుకంటున్నాను తెలుసా? ఆస్తులు కూడబెట్టి మిషనరీస్ అవన్నీ వీళ్ళు చేతికిస్తే వాటన్నిటిని కొండకూర వెదవులకి ఇచ్చేస్తున్నారు. ఇవంతా మా సంఘం కూడా, సిఎస్ఐ నేను ఇంచుమించు 80 ఎకరాల ఆస్తి ఉంది. మా సంఘం కోసం ఒక బుక్ రాస్తున్నాం. పాస్టర్ గారిని అడిగితే లాస్ట్ వెళ్ళినప్పుడు ఆ బుక్ను కూడా ప్రింటింగ్ చేసే బాధ్యతలు, ఆ కన్నడలో ఉన్నటువంటి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి ఆ బుక్ని రిలీజ్ చేయాలి డిసెంబర్ కల్లా. ఈ లోపు అనవసరమైన దాంట్లోనే ఒక 50,000 ఇరుక్కుపోయాను. ఆ విషయం రమేష్కి కూడా తెలుసు. ఇన్ని ఉన్నప్పటికీ ఒకటి ఎన్నుకున్నానా, దాన్ని చేసి తీరుతాను ప్రియులారా. నేను ఆపను. ఇక్కడ ప్రాబ్లమ్సా, దీన్ని కూడా డీల్ చేస్తాను. నా పని ప్రియులారా, నేను ఉండేలోపు కనీసం మిమ్మల్ని బలపరచాలి, నేను వెళ్ళిపోవాలి ప్రియులారా. కానీ మీరు నిలబడాలి, అది నా కోరిక ప్రియులారా. నిలబడతారా లేదా అది మీ చేతుల్లో. ఎవరిని మంచి బుద్ధితోనే అడుగుతున్నాను ప్రియులారా, మీరు నిలబడాలి. దేనికోసం ఆలోచించకండి. నేను పని చేస్తున్నానా లేదా, నేను ఏ పని చేస్తున్నాను, ఎలాంటి వాళ్ళతో నేను కట్టబడుతున్నాను. దావీదు క్షమించండి, కీర్తనల్లో మొదటి కీర్తన ఉంటుంది కదా, మొదటి కీర్తనలో ఎంత బాగుంటుందండి అది. మొదటి కీర్తన తీయండి ఒకసారి. ఆ కీర్తన ఎంత చక్కగా మరి రాయించాడో దేవుడు, ఎంత బాగా రాయించాడో చూడండి. ముగించుకుందాం మనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక,
యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. మీరు చేసేదంతా సఫలమైపోద్ది. డోంట్ వరీ. మీరందరూ సంఘాలను స్థాపిస్తారో లేదా మీరందరూ పనులు చేస్తారో, ఏ పని చేసినా సంతోషం. కానీ ఒక సిస్టమేటిక్గా వాక్యాలు నేర్చుకో. అందరూ అరకొరగా తీశారు. కానీ ఇప్పుడు ఈ కాలానికి ఏది బోధించాలి అనేటువంటిది అసలు ఏ సంఘస్థులు చేయట్లేదు. ఇప్పుడు ఎకనామిక్ స్టార్ట్ అయింది. ఈ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, అరే మీరు ఇలాగ వెళ్ళాలి, పిల్లలకి ఏ విధమైన టీచింగ్ ఇవ్వాలి అది చెప్పరు. ఒక ఉద్యోగానికి వెళ్తున్నాడు, అతని ఉద్యోగంలో వెళ్ళేటువంటి సమస్యలు ఏంటి, అమ్మాయిలు అయితే ఎలాంటి టార్చర్ అనుభవిస్తున్నారు, వీళ్ళని ఎలాగ బలపరచాలి, అలాగ మానసికంగా ఒక్కొక్కరు తూట్లు పొడిచే విధంగా కామెంట్లు చేస్తుంటారు, అలాంటి వాటిలో నుంచి ఎలాగ నువ్వు నిలబడాలి అనేటివి అన్నీ ఏ ప్రసంగాలు ఉండవు. ఎంతసేపు వచ్చారా నా సంఘం బిడ్డను వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చారనే సంగతి మాట్లాడరు. నేను మోసం చేశాను కాబట్టి ఒక సోదరుడు రావట్లేదు అనే సంగతి చెప్పడం ఏ పాస్టర్ చెప్తారండి? చెప్పరు కదా. నిజంగా మన ప్రశాంత్ ఒక ఆయనకి పేరున్న పాస్టర్కి ఒక ఐటమ్ ఇప్పించాడండి. డబ్బులు ఇవ్వలేదు. అయ్యారు, నేను ప్రశాంత్కి ఫోన్ చేశాను, ప్రశాంత్కి ఏరే వాళ్ళ చేత చేయించాను, ఎత్తలేదు. అది చూడండి. నా కుర్రోడి జీతం ఎంత, పాప మా అప్పులు ఉంటాయో ఏముంటాయో, కంపెనీలో ఒక పనివాడు కదా, ఆ ఐటమ్ తీసుకొని వచ్చి ఆ అమౌంట్ ఇద్దాం కదా అనేది ఏం లేదు. కానీ ప్రసంగం ఒక రకం, జరిగింది ఒక రకం. ఇంకొంతమంది గొర్రెల్లాగా ఈనేస్తున్నారు అమాయకంగా. నిజమే కదండి. నిజాలు మనం మాట్లాడితే వాళ్ళ కోసం ప్రసంగం ఎందుకు, మన టైం ఎందుకు వేస్ట్? నేను మిమ్మల్ని బలపరిచేదానికే మాట్లాడేది, ఎదుటి వాళ్ళు చెడ్డగా చేయడానికి కాదండి. నా బాధంతా బాధ, విలువైన సమయంలో నువ్వు కట్టయ్యా మనుషుల్ని, నీవు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు కదా, అంతే కదా. సౌలు చేయాల్సినటువంటి పని సౌలు చేస్తే ఆ సౌలు కుటుంబీకులకే ఉండేది రాజరికం. దావీదు ఎందుకు వస్తాడు? దావీదు బాగానే చేశాడు. సొలొమోన్ వచ్చాడు, సొలొమోన్ తర్వాత రెహబాము వచ్చాడు. ఆడి తిన్నంగా పరిపాలించుంటే బాగున్నాం, వాడి తిన్నంగా పరిపాలించలేదు. ఇంకొకటి నేను నెబాతు కుమారుడైన యారోబాముని తీసుకోవచ్చు, డివైడ్ చేసాడు అంతే. నువ్వు అన్ఫిట్, యు ఆర్ ద అన్ఫిట్. నీవు అన్ఫిట్ అవుతే నీవు చేయాల్సినటువంటి పని ఇంకొకటికి వెళ్ళిపోతుంది. వాడు యారోబాము గడు వచ్చాడు, వాడు దుర్మార్గుడు. విగ్రహారాధన మీద విగ్రహారాధన మొదలుపెట్టించాడండి. ఒక్కడు ఇశ్రాయేలు రాజుల్లో మంచిడు రాలేదు. ఒక్కడు ఇశ్రాయేలుల్లో మంచి రాజు రాలేదండి. బ్రదర్ కూర్చోండి బ్రదర్. కనుక మనము ఎలాంటి వాళ్ళతో సహవాసంగా ఉన్నాము? అతడు నీటి కాలువని ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో సఫలమగును. ప్రియులారా, నేను ఊరెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడ మీకోసం ఇలాగున్నారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని ఎవరికి ఫోన్ చేసి అడగలేదు. ప్రామిస్. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళేం చేశారు, వీళ్ళు ఇది చేశారా అని ఒక్కటి కూడా అడగలేదండి. నేను అడగను కూడా. ఎస్, నీ బాధ్యత నీకు వదిలేసాం, యూ షుడ్ బి టేక్ కేర్. నేను వెళ్ళిన తర్వాత అక్కడ నేనేం కాళగలేను, నా పని నేను చేశాను. చాలా వరకు ఇంకా కొన్ని ఊర్లు కవర్ చేసి ఉండేవాడిని. చాలా వరకు నా యొక్క థాట్స్ అన్ని ఏవైతే ట్రూ వే మిషన్లో ఉన్నాయి వాటన్నిటిని అందరితో షేర్ చేసుకున్నాను. యవనస్తులను బలపరిచాను. ఈవెన్ సండే స్కూల్ పిల్లలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పుకున్నాను. లేడీస్ మహిళా సంఘాలని వదిలిపెట్టలేదు, వాళ్ళని బలపరిచాను. అందరికీ గృహ కూడికలకి వెళ్ళాను, మీటింగులకి వెళ్ళాను, సెమినార్స్కి వెళ్ళాను. ఏది వదిలిపెట్టలేదండి, ఖాళీగా లేనండి. నా కుటుంబ సభ్యులతో కూడా ఉన్నాను. ముంబైకి వెళ్ళాను, ముంబైలో వాళ్ళని కూడా బలపరిచాను. కొంతమంది వాటికి ఇన్స్పైర్ అయ్యి సువార్త కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చారు మా మిస్సెస్కి, వాటికి కూడా వాళ్ళకి అప్పగించారు. ఏది నేను తీసుకోలేదండి. ఏ సమయాన్ని ఉపయోగించుకున్నాం, దేవుడి మాకు ఇచ్చినటువంటి పని. ప్రియులారా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనము ఎలాగుండాలని చెప్తున్నాడో అది కదా నేను నేర్పేది. చూడండి, ఎఫ్సి పత్రిక మనం ముగించుకుందాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి రండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. ప్రియులారా, ప్రేమ కలిగి నడుచుకోవాలి.
ప్రేమ అని అంటే మనం చేసేటటువంటి పనిని బట్టి ఉంటుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించిందట, ఎవరో ఒక గెస్ట్ అన్నోన్ పర్సన్ కదా ఇతను ఎలియాజర్. ఎవరు ఎవరంటే ఎలియాజర్? ఇందాక స్టోరీ విన్నారు కదా. ఆ? అబ్రహాం గారి యొక్క దాసుడు. రిబ్కా అమ్మాయి కదా. నేను ఇంతవరకు ఇది స్టోరీ విన్నాను కానీ ఇంచుమించు ఒక 10 వంటలకి ఆ నీళ్లు చేదడము బావిలో నుంచి వాటికి పెట్టడం అనేది ఎంత సామర్థ్యం కదా. మీరేమి ఇప్పుడు అంత బరువులు ఏం ఎక్కర్లేదు. మీదంతా ఇప్పుడు మైండ్ సెట్తో పనిచేసేది ఉంటుంది. మీరు 100 మందిని లీడ్ చేసేటువంటి అమ్మాయిలు అయితే చాలు, అట్లీస్ట్ మీ ఫ్యామిలీని లీడ్ చేసేటువంటి వాళ్ళు అయితే చాలు. ఒకప్పుడు ఫిజికల్గా వాళ్ళ యాక్టివిటీస్ చూపించుకునేటువంటి వాళ్ళు, మీరు మైండ్గా చేయండి. మీరు చాలామంది రూల్ చేస్తుంటారు కదా, 5 మందిని 10 మందిని అలా లీడ్ చేస్తుంటారు కదా, అలాగా రైట్. ఏదైతే మీకు ఇస్తాడో పని ఆ విధంగా మీరు లీడ్ చేయాలి. కనుక ప్రియులారా, మనము ప్రేమ కలిగి ఉన్నామనంటే పనులు చేయాలండి. ఊరికే మాటలు చెప్తే కుదరదు. కొంతమంది 10 రూపాయలు ఇచ్చేసేసి 50 మాటలు చెప్తుంటారు. అలాగ చెప్పకండి. అసలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ పని చేయండి. పని అయితే వద్దు, బోల్డ్ పనులు ఉన్నాయి, చాలా పనులు. పెళ్లి కోసం ఈయన ఒక మంచి మాట చెప్పాడు కదండి, పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు విశ్వాసులు అయి ఉండాలి. ఆ విశ్వాసులు పెళ్లి చేసుకుంటే విడాకులు చాలా వరకు అవ్వాలి. పిల్లరా, విశ్వాసులైనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ డివోర్సెస్ పెరిగిపోయాయి. నాకు తెలిసిన సంఘంలో వాళ్ళు పెళ్ళైతే ఘనంగా చేశారు. బాబు పుట్టాడు, అమ్మాయి బాగా పబ్బుకి వెళ్తుందట. బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ డివోర్సెస్ వరకు వెళ్ళిపోయింది. 50 లక్షలు సెటిల్మెంట్ ఫైనల్. మేము రెగ్యులర్గా కలిసి ఉండేటువంటి చర్చ్. ఏమయ్యానంటే అమ్మాయి తాలూకా తండ్రి తగ్గడు, అమ్మాయి తాలూకా అమ్మ తగ్గదు. మనం క్రైస్తవులం కదా, ప్రభువుకి ఇది కళంకం కదా అనేటువంటి భయము భీతి ఎవరికి లేదండి. అయ్యగారు అయితే ఇంకా బయట నుంచి స్పీకర్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి చెప్పిస్తూనే ఉంటాడు. కానీ సంఘాన్ని కట్టుకునే విధంగా, కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఆయన ప్రసంగం అస్సలు ఉండదు. ఎవరికి ఏది ఇవ్వాలి ఫీడింగ్ అనేటువంటిది ఆ నడిపించేటువంటి నాయకుడికి లేకపోవడం అనేటువంటి ప్రాబ్లం. వీళ్ళందరూ ఏంటంటే సేవకుడైన ప్రతి ఒక్కరిని చూడండి, వీళ్ళు ఎవరి దగ్గరన్నా పని చేశారా అడగండి ఒకసారి. ఎలియా దగ్గర కొద్ది దినాలే ఉన్నాడండి, కానీ ఆ నమ్మకంగా ఉన్నాడు అక్కడ. యేసుక్రీస్తు దగ్గర శిష్యులు 3.5 సంవత్సరాలు ఉన్నారండి, అవునా? మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చిన పాస్టర్లు అందరూ ఎవరి దగ్గర పనిచేశారు? వీళ్ళు వెళ్ళంగానే పెట్టేసుకుంటారు, వెళ్ళగానే వెళ్ళిపోతారు. వీళ్ళు సొంత జ్ఞానాన్ని, మైండ్లో ఉన్నదాన్ని, బైబిల్లో వచనాల్ని ఆ రెండింటిని ఫిక్స్ చేసేసి చెప్పేస్తారు వాక్యం. అదండి వీళ్ళు చేసే పని. వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోరు మ్యాక్సిమం. టీవీల్లోన లేకపోతే ఉర్రొత్తులోగించే ఎమోషనల్ మెసేజెస్కి అట్రాక్ట్ అయ్యి ఉంటారు, అంతేనండి. వీళ్ళు ఎవరితో నేర్చుకోలేదు, కష్టపడరు కూడా పోయిన. అట్లీస్ట్ నేను పౌలు గారు లాగే నాకు పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రభు వచ్చి నాకు కనిపించాడు, నేను చెప్పేస్తాను అనేటువంటి వాళ్ళందరూ అదో రకమైన కోపం అండి. మనకు అలా కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు మీరు ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవాల్సిందే. నేను నేర్చుకున్నాను. సిఎస్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఏఎస్ఎన్ మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాను, బీవైవి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఇండివిజువల్గా నా పరిచర్య ఎవెంజలిజము చేశాను. ఏది వదిలిపెట్టలేదండి. నా చేతికి వచ్చినటువంటి స్టూడెంట్ మినిస్ట్రీస్ కూడా చేశాను, అన్నింట్లో చేశాను. మా సిఎస్ఐ చర్చిలో కూడా చాలామంది 300 మంది దాకా కుర్రాళ్ళని లీడ్ చేశాను మా ఊర్లోను. మామూలుగా కాదు, పొలిటికల్గా కూడా అన్ని రకాలు. ఈవెన్ దో మా స్కూల్లో కూడా మంచి గ్యాంగ్ లీడర్ నేనే, కానీ గొడవలు కాదు, మంచిగా నేనే అడ్రస్. అన్నింట్లోన ఏ దాంట్లో తగ్గలేదు. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో మీరు నిలబడాలండి. అన్నీ నేర్చుకున్నానండి ప్రతి దగ్గర. ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను. డబ్బులు పెట్టి ఫ్రీగా కాదండి, డబ్బులు ఇచ్చి నేర్చుకుంటాను. ప్రియులారా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం అనేటువంటిది ఈ యొక్క బైబిల్ చూస్తే రాదండి. బైబిల్లో ఉన్నదాన్ని మనసులో పెట్టేసుకొని ఆ ప్రకారంగా నడిస్తేనే అనుభవం వస్తుందండి. ఏదో నేను చదివించాను 100 సార్లు 1000 సార్లు అలాగ అందరూ చదువుతారు. సాతానుగాడు కూడా బైబిల్ బాగా తెలుసు మనకంటే. సాతానుగాడికి బైబిల్ మనకంటే బాగా తెలుసు. కానీ మనకి సాతానుగాడికి తేడా ఏంటంటే, మనం చెప్పింది చేయడానికి ప్రయత్నం చేయాలి,
ప్రయత్నం చేసినటువంటి అది సక్సెస్ ఏంటో అది చెప్పాలి. ఫెయిల్యూర్ అయితే నేను ఫెయిల్యూర్ అయ్యానని చెప్పుకోవాలి. దేవుడు బలపరుస్తాడు ప్రియులారా. అందుకే అంటాడు, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆ కింద అంటాడు, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తొద్దు. ఇవి పరిశుద్ధులకు తగినది. అసలు ఈ పేర్లు ఎత్తొద్దు. ప్రియులారా, మీరు గతంలో ఏమేం పనులు చేశారు నాకు అనవసరం. గతంలో మీరు ఎలా నడుచుకున్నారో నాకు అనవసరం. ఈ రోజు ప్రజెంట్ దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఇక్కడికి వచ్చావు. అసలు వీటి కోసం నేనైతే ఎత్తను. కానీ ఏం చేయాలంటే 4వ వచనంలో, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ప్రియులారా, ముందు దేవుని ప్రేమను చూపించాడు. దేవుడు ఎలాగుండాలో మీరు అలాగున్నారని ఒక అడ్వైజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీరు ఏం చేయకూడదో, ఏం మాట్లాడకూడదో చెప్పాడు. కానీ మన నుంచి వచ్చేది ఏముండాలి? కృతజ్ఞతా వచనమే. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవునికి స్తోత్రం బ్రదర్. మంచిదే. ఇంతకు మించి వేరే దానికోసం మీరు దయచేసి చెవి పెట్టద్దు. అందుకే కింద అంటాడు, అపవిత్రుడైనను, వ్యభిచారుడైనను, విగ్రహారాధికుడైనను వీళ్ళందరూ దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. అందుకే 6వ వచనంలో అంటాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఎట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక అట్టి వారితో పాలివారయ్యుండగడి. పరిగెత్తే వాళ్ళతో మీరు ఉండాలి. అథ్లెట్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఒక స్పోర్ట్స్ అనేటువంటిది ఒకటి పెడతారు కదా, స్పోర్ట్స్ క్లబ్. అక్కడే ఎందుకు వెళ్తారు వాళ్ళు? మిగిలినటువంటి వాళ్ళతో ఎందుకు ఉండరు? అక్కడ ఎంత పరిగెత్తే వాళ్ళు ఉంటారో, ఎంత అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళతో ఉంటేనే కదా వాళ్ళు దాంట్లో గెలిచేది. అందుకే యూపీ వాళ్ళట భారతదేశంలో ఐఏఎస్లు సాధించినటువంటి వాళ్ళలో అత్యధికులు వచ్చేటువంటిది 350 మంది పైగా యూపీ వాళ్ళేనట. మన ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము 150, 120, 100 ఇంత డిజిట్స్లో ఉంటే, ఈ యూపీ వాళ్ళు మాత్రం ఎంత ఉంటారట? 350+ దగ్గర దగ్గర 500 మంది. ఏది? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా నేను అయితే ఐఏఎస్ అవ్వాలి. కాబట్టి అలాంటి టీంతో వాళ్ళు కలిసి ఉంటారు. ఇప్పుడు నీ టీం ఎలాంటిది? నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడేదానికోసం దయచేసి చెవి ఇవ్వద్దు. అట్టి వాటిని పక్కన పెట్టి, మనదంతా మనం దేవుని రాజ్యపు హక్కుదారులమైతే మనకు రైట్ ఉంది. ఎక్కడుంది హక్కుదారుడని? పరలోకపు రాజ్యపు క్రీస్తు లేదా దేవుని రాజ్యపు వారసుడివైతే, నువ్వు అక్కడ వాడివైతే, నువ్వు బూతుల కోసం కానీ, వ్యభిచారం కోసం కానీ, లోభత్వం కానీ వీటన్నిటి కోసం పక్కన పెట్టు. అలాంటోడు, వీళ్ళంటోడు, వాళ్ళు ఇలాంటోడు, వీళ్ళు ఇలాంటోడు, ఈ కల్లి కవర్లో పక్కన పెట్టేసేసి మీ హృదయాలను మోసపరచనీయకోకుండా అలాంటి వాళ్ళతో ఉండొద్దు. దయచేసి నువ్వు పరిగెత్తే వాళ్ళలో ఉండు. అందుకే ప్రియమైన దేవుని పిల్లల వల్లే అన్నాడు. అలాగున్నారో లేదో చూసుకోవాలని మిమ్మల్ని అందరం కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ